వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సరిగ్గా ఈ సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసింది. కాగా ఏపీ, తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఏపీలో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పటి వరకు సభలు, సమావేశాలు, రోడ్డు కార్నర్ మీటింగ్లు, అదేవిధంగా పాదయాత్రలు అంటూ కూడా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ఓటు ఏదైతే ఓటు విషయంపై కూడా ప్రజలని అభ్యర్థించారు. తమ పార్టీ కంటే తమ పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా పలు రకాలుగా కూడా వారితో మమేకమై ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయానికి దాదాపుగా 13వ తేదీ, అంటే రేపు కాకుండా ఎల్లుండి ఎన్నికల తేదీ కావడంతో దాదాపు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని ఆపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరికైతే మాత్రం నాయకులు ప్రచారానికి అయితే మాత్రం పూర్తిగా తెరదింపారు. ఇక యుద్ధానికి బయలుదేరుతున్న విధంగా కూడా పార్టీ అభ్యర్థులు కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ఇప్పటి వరకు నువ్వెంత అంటే నేనంత అనే విధంగా కూడా ఆ ప్రచారంలో దూసుకెళ్లినటువంటి అభ్యర్థులు ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు సంబంధించినటువంటి లోక్సభ స్థానాల్లో కూడా ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎక్కడికక్కడ కూడా హోరాహోరీగా ప్రచారాలు అయితే మాత్రం నిర్వహించారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు జిల్లాలో కూడా చివరి ఎన్నికల ప్రచారం అయితే మాత్రం నిర్వహించినటువంటి నేపథ్యంలో అటుపక్క టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కూడా చిత్తూరు జిల్లాలో ఈరోజు ముగింపు సభను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇక అగ్రనేతల పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ప్రచార హోరుని కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇక ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేటువంటి ఆలోచనలపై కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. పోలింగ్ సంబంధించి ఇప్పటికే ఇది కూడా అన్ని బూత్ స్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి లెవెల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా చూసుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎలా సంఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూకుమ్మడిగా పోటీ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో వైకాపా ప్రధాన పార్టీగా 2 పార్టీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కొంత డీలా పడినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. 2 ప్రధాన పార్టీల మధ్య మాత్రమే గట్టి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పోటీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా అగ్రనేతలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నాము, గత ఏదైతే రాష్ట్రంలో మార్చి 11వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి కూడా నేటి వరకు అనేకమైనటువంటి ఓటర్లను ప్రభావం పెట్టే విధంగా కూడా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఒక పక్క డబ్బు పంపిణీ కార్యక్రమం తరలింపులు కావచ్చు, అదేవిధంగా ఓటర్లకు సంబంధించిన మద్యం పంపిణీ కావచ్చు, ఇట్లా అనేక విధాలుగా కూడా ఓటర్లని ప్రలోభ పెట్టారు. కానీ మరి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేటువంటి ఒక అంశం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం మారిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి తెరపడినటువంటి నేపథ్యంలో ఇక 13వ తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి అంశాలపై రైట్ పవన్, థ్యాంక్ యూ.